పుట్టుక నుండి కొంతమందిని దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది అనే విషయంలో నటి రాశి గారి జీవితం ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాలి. 2 ఏళ్ల వయసు నుండే డబ్బు కోసం ఇండస్ట్రీకి రాశిని అమ్మేసినట్లు చేశారు తల్లిదండ్రులు. చిన్నప్పటి నుండి రాశి సినిమాల్లో నటించమని తల్లిదండ్రులు వేధించారా? చిన్న వయసులోనే పెద్దమ్మాయిలా కనిపించడం కోసం తల్లిదండ్రులు రాశికి హార్మోన్ ఇంజెక్షన్స్ వేశారా? తల్లిదండ్రుల నుండి సరైన ప్రేమ దొరకక రాశి ఇతరులతో ప్రేమ వెతుక్కునేదా? నటుడు శ్రీకాంత్ మరియు రాజేంద్ర ప్రసాద్ రాశికి ఉన్న సంబంధం ఏంటి? రాశి నిజంగా 3 పెళ్లిలు చేసుకున్నారా? 4 భాషల్లో అంత స్టార్ హీరోయిన్ ఎదిగిన రాశి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి విషయంలో నష్టాల్లోకి వెళ్లిపోయారా? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. నటి రాశి అసలు పేరు విజయ. జూన్ 29, 1980 పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. రాశి తాతయ్య సినిమా ఇండస్ట్రీకి జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేస్తుండేవారు. రాశి నానమ్మ సినిమా ఇండస్ట్రీకి ఎదురుగా ఒక చిన్న టీ షాప్ నడుపుకునేవారు. రాశి తాపి మొదట రాశి తండ్రి హీరోగా చేయాలనుకున్నారు. దీంతో రాశి తండ్రి కూడా కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించినా అనుకున్నంత సక్సెస్ అందుకోలేదు. రాశి తల్లికి చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించాలని ఉండడంతో ఆమె కూడా సినీ ఇండస్ట్రీలో చుట్టూ తిరుగుతూ ఉండేవారు. రాశి తండ్రి పరిచయంతో ఇద్దరు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. వారి ప్రేమకి గుర్తుగా కొడుకు అలాగే కూతురు రాశి పుట్టారు. రాశి నాన్న మారుతి షాప్ కి అప్పుడప్పుడు పాత నటులైన సావిత్రి, ఎన్టీఆర్, జయలలిత అంతా వెళ్తుండేవారు. రాశి 2 ఏళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యారు. అలాగా మొత్తం చైల్డ్ ఆర్టిస్ట్ గా 15 సినిమాల్లో నటించారు రాశి గారు. అయితే రాశి 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు తనను డబ్బు సంపాదించాలనే ఆలోచన, వాళ్ళకున్న సినిమా పిచ్చితో రాశికి హార్మోన్ ఇంజెక్షన్స్ వేసి 14 ఏళ్ల వయసుకి 25 ఏళ్ల అమ్మాయిలా కనిపించేలా చేశారు. దీంతో లేడీస్ మ్యాన్ అయిన మిథున్ చక్రవర్తి రాశి అందానికి ఫిదా అయి 1994లో రంగరాజు అనే హిందీ ఫిలిం తీస్తానని నిర్ణయం తీసుకున్నారు. అలా ఆ టైంలోనే రాశి 3వ హీరోయిన్ గా సినిమా ఫిక్స్ చేశారు. ఈ సినిమా 1996లో రిలీజ్ అయింది. అయితే రాశికి మంచి ప్రశంసలు అందాయని చెప్పాలి. ఆ సినిమాతో 1997లో మొత్తం 3 భాషలైన హిందీ, తమిళ, తెలుగులో 11 సినిమాల్లో నటించింది రాశి. దీనిలో జోర్దార్, సూరజ్ అనే 2 హిందీ సినిమాల్లో చేసింది. కాగా తమిళంలో 5 సినిమాల్లో నటించింది. తెలుగులో అదే ఏడాది పెళ్లి పందిరి, గోకులంలో సీత, శుభాకాంక్షలు, ఎవండి పెళ్లి చేసుకోండి ఇలా 4 సినిమాల్లో నటించగా 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో రాశి వెనక సినిమాలు ఆఫర్లు క్యూ కట్టాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు నటించిన రాశి సినిమా ఇండస్ట్రీకి చుట్టూ తల్లిదండ్రులు తిప్పుతూ ఉండటం వల్ల ఇంకా రాశి తన చదువును 8వ తరగతి నుంచే ఫుల్ స్టాప్ పెట్టవలసి వచ్చింది. అయితే రాశి ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో ఆడిపాడిన ఎక్కువగా శ్రీకాంత్ అలాగే జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ సరసన సినిమాల్లో నటించింది. 1988 నుండి 2015 వరకు మొత్తం రాశి 84 సినిమాల్లో నటించారు. కానీ ఒక్క సినిమాకి కూడా తాను నటించిన ఎటువంటి అవార్డుని కూడా అందుకోలేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. 2 ఏళ్ల వయసు నుండే తల్లిదండ్రులకు ఉన్న సినిమా పిచ్చి, మరోవైపు సినిమాల ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రాశి ఇండస్ట్రీ చుట్టూ తిప్పుతూ ఉండటమే కానీ సరైన ప్రేమ చూపించకపోవడంతో సినిమా ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొని విసుగు చెందిన రాశి ఎవరైనా కొంచెం ప్రేమ చూపించేసరికి వారికి బానిస అయిపోయేదంట. దాంతో రాశి హాస్యంగా 3 పెళ్లిలు చేసుకోవాల్సి వచ్చింది. అలా తన 17 ఏళ్ల వయసులోనే రాశి హీరోయిన్ గా నటించిన సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ అనే వ్యక్తిని తాను చూపించిన ప్రేమకి బానిస అయింది. తనతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటికే అశోక్ కి పెళ్లి జరిగి పిల్లలున్నారని తెలిసిన రహస్యంగా వివాహం చేసుకుంది. తర్వాత రాశి అన్న, అమ్మ తనకి బ్రెయిన్ వాష్ చేసి ఇంటికి తీసుకొని వెళ్లిపోయారు. తర్వాత మరో సినిమా టైంలో సురేష్ అనే వ్యక్తిని ప్రేమించి అతన్ని కూడా రహస్యంగా గుడిలో వివాహం చేసుకోవడం, తనతో కొన్ని నెలల పాటు ఉండటం, వెనక్కి తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లడం జరిగింది రాశి. అప్పట్ల సినిమా ఆఫర్లు ఎక్కువగా ఉండడంతో అన్న, అమ్మ ఎప్పటికప్పుడు తనకు దక్కే ప్రేమను దూరం చేస్తూ ఉండేవారు. రాశి సినిమాల్లో వచ్చిన డబ్బు కోసం తనని బానిసలా చూస్తూ ఉండేవారు తల్లిదండ్రులు. అయితే ప్రియసి రావే మూవీ టైంలో శ్రీకాంత్ తో ఏర్పడిన పరిచయం, శ్రీకాంత్ తర్వాత సినిమాలు కూడా రాశికి అవకాశం ఇవ్వడంతో రాశి శ్రీకాంత్ తో కలిసి మొత్తం 10 సినిమాల్లో నటించారు. ఆ టైంలోనే శ్రీకాంత్ రాశి ప్రేమించుకోవడం, కొన్ని నెలల పాటు డేటింగ్ చేసుకోవడంతో శ్రీకాంత్ ని పెళ్లి చేసుకోమని రాశి వెంట పడింది. అయితే అప్పటికే శ్రీకాంత్ కి ఊహతో వివాహం జరగడంతో ఊహకు విడాకులు ఇవ్వమని ప్రెజర్ చేసిన రాశి మాట వినకుండా శ్రీకాంత్ రాశికి హ్యాండ్ ఇచ్చి ఊహతో హ్యాపీ లైఫ్ లో ఫిక్స్ అయిపోయాడు. అలా శ్రీకాంత్ పై ఉన్న కోపంతో శ్రీకాంత్ సినిమాలకి గుడ్ బై చెప్పేసింది రాశి. అయితే శ్రీకాంత్ రాశికి సంబంధించిన ఒక ఈవెంట్ లో వీడియో బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో అయితే ఇలాంటి గొడవలు ఉండడం కారణంగానే శ్రీకాంత్ రాశికి సంబంధించిన లేటెస్ట్ వీడియో ఒకటి బాగా వైరల్ అయిందని చెప్పాలి. అప్పట్లో ఈ జంటకి అంత క్రేజ్ ఉండేది. మరి ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ తో కూడా వరుస సినిమాల్లో నటించడంతో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ తో కూడా ప్రేమలో పడటం, రాజేంద్ర ప్రసాద్ కూడా హ్యాండ్ ఇవ్వడంతో రాజేంద్ర ప్రసాద్ సినిమాలో నటిస్తున్న టైంలోనే శ్రీనివాస్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ తన నంబర్ ఇచ్చి కాల్ చేయమని చెప్పగా శ్రీనివాస్ అర్ధరాత్రి టైంలో కాల్ చేయడం, ఇద్దరు మాట్లాడుకోవడం, ఇద్దరు ప్రేమించుకోవడం, వివాహం చేసుకోవాలనుకోవడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ
జీవితం కాదు, నాకంటూ ప్రేమ కావాలని పరితపించిపోయే రాశిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొచ్చేవారు కాదు. దీనికి కారణం తన కుటుంబం. అలా అని గతంలో తను చిన్న వయసులో తాను చేసుకున్న పెళ్లిళ్లు మరియు తల్లిదండ్రులు చేసిన హార్మోన్ ఇంజెక్షన్ల కారణంగా వయసు పెరుగుతున్నప్పటికీ శరీరంలో వచ్చిన మార్పులు కూడా ఒక కారణమే. అధిక బరువు పెరగడంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి రాశికి. 2005లో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన శ్రీనివాస్ ని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెట్ అయ్యారు రాశి గారు. మరి వీరి ప్రేమకు గుర్తుగా 2015 వరకు పాప కూడా పుట్టింది. రాశి సంపాదించుకున్న డబ్బు అన్న నొక్కేయగా రాశి కోసం అంటూ దాచినది ఏమీ లేక ఆర్థికంగా కూడా బాగా నష్టపోయింది. అయితే తన తండ్రి తన పుట్టినరోజునే కన్నుమూయడం రాశికి ఊహించని బాధాకరమైన విషయం అని చెప్పుకోవాల్సిందే. అందుకే రాశి గారు ఇప్పటి వరకు కూడా తన పుట్టినరోజు జరుపుకోవడం అస్సలు ఇష్టపడరు. పెళ్లి చేసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కూడా పెద్దగా ఆస్తులు లేవు. అలా ఆస్తులు లేక రాశి సంపాదించిన సంపాదన కూడా తన దగ్గర లేక ఇలా ఉన్నదాంతోనే జీవితాన్ని వెళ్లదీసుకుంటూ వచ్చారు. రాశి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకొని ఒక తమిళ సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ అత్త అమ్మ పాత్రల్లో అలరించడానికి సిద్ధమయ్యారు. తెలుగులో కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ సినిమాలు స్టార్ట్ చేసిన సినిమాలన్నీ కూడా వరుస ఫ్లాప్ అవుతూనే వచ్చాయి. రంగస్థలం మూవీలో రంగమ్మత్త పాత్రకి రాశి అనగా క్యారెక్టర్ నచ్చక రిజెక్ట్ చేసింది. దాంతో రాశి ప్లేస్ లో అనసూయని ఫిక్స్ చేశారు. రంగమ్మత్త పాత్ర నచ్చకపోతే తేజ తీసిన నిజం సినిమాలో గోపిచంద్ పక్కన అలాంటి పాత్ర ఎలా తీసిందనే డౌట్ అందరిలో రావచ్చు. నిజానికి రాశి నటించిన 4 సినిమా పాత్రల్లో తనకి నచ్చని సినిమా పాత్ర అంటే అది నిజం సినిమా పాత్ర అని, తేజ్ తనకి పాజిటివ్ పాత్ర అని చెప్పి అలా నెగిటివ్ పాత్ర కోసం ప్రెజర్ చేశాడని, డబ్బులు తీసుకున్న తర్వాత పాటించక తప్పలేదు అంటూ తేజ్ నన్ను మోసం చేశాడంటూ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొని వచ్చింది. రాశి అప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతో నచ్చిన రాశి నిజం సినిమా తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. రాశి పర్సనల్ లైఫ్ లో ఎలా ఉన్నా ప్రొఫెషనల్ లైఫ్ లో తాను నటించే సినిమాల్లో చాలా పద్ధతిగా నటిస్తూ ఆడియన్స్ ని మెప్పించిందనే చెప్పాలి. తన దగ్గర మిగిలిన డబ్బుతో భర్తను డైరెక్ట్ చేయాలనుకున్న రాశి భర్తతో 2015లో లంక అనే సినిమాను డైరెక్ట్ చేయడంతో ఆ సినిమాలో రాశి కూడా ఒక పాత్రలో కనిపించారు. కానీ ఆ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడంతో రాశి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది. దీంతో తన థర్డ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై స్టార్ట్ చేసి అక్క అమ్మ పాత్రలో నటిస్తున్నారు. 2020లో గిరిజ కళ్యాణం జెమిని సీరియల్లో యాక్ట్ చేశారు. ఆ తర్వాత స్టార్ మాలో 2021 నుండి 2023 వరకు జానకి కలగనలేదు సీరియల్లో నటించారు. ఆ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి బాగా చేరువైపోయారు. ప్రస్తుతం రాశి గారు కొన్ని ఈవెంట్స్ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ అలానే బుల్లితెరపై సీరియల్స్ లో అత్త అమ్మ పాత్రలో కనిపిస్తూ తన జీవితాన్ని సాగిస్తున్నారు. ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా ఏం లాభం, మిగిలింది మాత్రం కష్టమే అన్నట్లు అయిపోయింది నటి రాశి గారి జీవితం. రాశి గారు నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్.